అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా నాన్నగారు సండే రోజున మటన్ తీసుకొచ్చారుగా. ఇవాళ మటన్ బిర్యానీ చేసుకుంటున్నామండి. అరకిలో మటన్ కడిగేసి ఇప్పుడు చూశారు కదా, మా ఆయన వేసేసారు లవంగా చెక్క మొత్తం. ఉల్లిపాయలు కూడా వేగినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు. ఇది నేను కడిగేసి పెట్టేశానండి బాస్మతి బియ్యం. ఈ బాస్మతి బియ్యంలో అసలు డీమార్ట్లో తీసుకొచ్చామండి. అసలు నీళ్లు తక్కువగానే పడుతున్నాయి, కొంచెం ఎక్కువగా పడినా కూడా అది కొంచెం మెత్తగా అయిపోతుంది అన్నం, రైస్ అనేది. చాలా తక్కువగా వేసుకోవాలండి వాటర్ అనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇలా కలుపుకోవాలి. ఇలా 4 పచ్చిమిరపకాయల పొడి మధ్యలో కొద్దిగా పోసి వేసేస్తున్నామండి. ఈ పుదీనా, కొత్తిమీర, టమాటాలు మొత్తం వేసేసామండి, చూసారు కదా. ఇప్పుడు దీంట్లో పెరుగు కూడా వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నారు. ఇది చెరువు చందువ చేప అండి. ఇది ఫ్రై కూడా చేసుకుని తిన్నామండి నిన్న కూడా. ఇవాళ కూడా 4 ముక్కలు ఫ్రై చేసేస్తాను. మా అత్తగారు వస్తున్నారుగా. ఇంకా మేము ఇది తక్కువగా వండుకున్నామండి మా అంతవరకు. ఇంకా మా ఆయన ఇక్కడ తినమన్నారు కదా, ఇంకా మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తారంటే ఇంకా వైట్ రైస్ కూడా వండి టమాటా పచ్చడి చేసి, పచ్చడిలో ఈ చేప అనేది వేయించి ఫ్రై చేసి పెట్టానండి. మా అత్తగారు వచ్చి తినేసి వెళ్ళారు. కొద్దిగా పెరుగు వేసారు, చూసారు కదా. దీంట్లోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఉప్పు కూడా వేసి కలిపేసి పక్కన పెట్టానండి. కూర అదే మటన్ అనేది ఇంకా నీరు వేసేసారు, చూసారు కదా. బియ్యం కూడా వేసేసారండి. రెండున్నర గ్లాసులు వేశారు మా ఆయన. ఇంకా నాకు తెలిసి తక్కువగానే పడుతున్నాయండి బియ్యము. ఈ చేపలు చూసారు కదా, అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి.